నెల్లూరు జిల్లాలో పట్టభద్రుల సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారు. వాళ్ల ఓట్లతో శాసనమండలి సభ్యుడిగా గెలిచిన కంచెల శ్రీకాంత్ సైతం పత్తా లేకుండా పోయారు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలతో ఓటర్లను గెలుచుకున్న ఆయన ఆ తర్వాత జిల్లాలో కనిపించిన దాఖలాలు లేవు. దీంతో పట్టభద్రులు ఆయన వైఖరిపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరింతగా అందుబాటులోకి రావాల్సింది పోయి రాను రాను దూరం అవుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన పట్టభద్రులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కంచెల శ్రీకాంత్ గారు తూర్పు రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లా నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేట్స్గా అందరూ కూడా ఓట్లేసి గెలిపించిన వ్యక్తి కంచెల శ్రీకాంత్ గారు. అలాంటి కంచెల శ్రీకాంత్ గారు దాదాపు ఎలక్షన్ అయిపోయి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాల్లో నెల్లూరుకు వచ్చిన దాఖలాలు అయితే ఏ రోజు కూడా ఎక్కడ కూడా పేపర్లో కానీ ఎక్కడ నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం కానీ ఎక్కడ మనం చూసిన దాఖలా అయితే ఎక్కడా కానరావట్లా. అసలు శాసనమండలికి వెళ్తున్నాడా లేదా అనేది కూడా ఎక్కడో మాకు తెలియని పరిస్థితి. అదే కాకుండా నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద గుప్పలుగా మాటలు దాఖలాలు. నెల్లూరు నమ్మ ఎక్కడ చూసినా కూడా రోడ్డు విపరీతంగా పెరిగింది. వీళ్ళందరూ కూడా చదువుకొని ఏం చేయాలో ఎలా చేయాలో బతకలేక ఈరోజు గంజాయి, డ్రగ్స్కి బానిసలయ్యి వాళ్ళ హత్యల్లో దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఈ మొత్తాన్ని కూడా ప్రధాన కారణం నిరుద్యోగం. ఈ నిరుద్యోగుల కోసం పనిచేస్తాను, గెలిపించాలని చెప్పేసిన కంచెల శ్రీకాంత్ మాత్రం ఎక్కడో కానరావట్లా. మేము ఒకటే డివైఎఫ్ఐగా భవిష్యత్తు చేయాల్సిన ఒకటే ఇంకా కంచెల శ్రీకాంత్ గారు మిస్సింగ్ అని చెప్పేసి పేపర్లో ప్రకటన కూడా ఇవ్వాల్సి వస్తున్న అవసరం ఎంత ఉందని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. 2019 అసెంబ్లీ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన వైసీపీకి 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం ఎదురైంది. తూర్పు రాయలసీమ జిల్లాలలో అప్పటి అధికార వైసీపీకి పట్టభద్రులు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు పోటీలో లేదు అనుకున్న అప్పటి ప్రతిపక్షం టీడీపీకి పట్టం కట్టారు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు. పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన కంచెల శ్రీకాంత్ అప్పట్లో నిరుద్యోగులతో సమావేశమై లేనిపోని హామీలిచ్చారు. తనను గెలిపిస్తే నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని నమ్మవలికారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంచెల శ్రీకాంత్ గారిని అధిక ఓట్లు వేసి గెలిపించిన నిరుద్యోగుల్ని 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక నిరుద్యోగికి కూడా ఒక ఉద్యోగం కల్పించకుండా దగ్గర 3 సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇప్పలేదు. ఇప్పుడు ముత్కూరు మండలంకి పోతే అది హిందీ రాష్ట్రమా లేదా మన తెలుగు రాష్ట్రం అనేది కూడా మనకు తెలియట్లేదు. ఎక్కడెక్కడో బీహార్ నుంచి తక్కువ ఆదాయంకి తీసుకొచ్చి మనుషులను పెట్టి పని చేయించుకుంటున్నారే కానీ స్థానికంగా ఉన్న యువకుల్ని గుర్తించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనే లేదు. ఒకసారి కంచెల శ్రీకాంత్ గారు వచ్చి ఖచ్చితంగా మన స్థానిక యువతకి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఉచిత హామీలిచ్చిన శ్రీకాంత్ ఎమ్మెల్సీగా గెలిచాక నెల్లూరు జిల్లా పట్టభద్రులకు మొహం చాటేశారు. తనను గెలిపించిన వారి సమస్యలను తెలుసుకునే దిశగా కనీసం ప్రయత్నం సైతం చేయలేకపోతున్నారు. అప్పట్లో ఓట్ల కోసం 3 జిల్లాలు తిరిగిన శ్రీకాంత్ ఇప్పుడు కేవలం కుప్పంకే పరిమితమై నెల్లూరు జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో నెల్లూరు జిల్లాలోని యువత కంచెల శ్రీకాంత్ పట్ల ఆక్రోశంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గంటకోసారి ఫోన్ చేసి ఓటు వేయాలని కోరిన కంచర్ల ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని మండిపడుతున్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పిన శ్రీకాంత్ గెలిచాక జిల్లాలో పట్టభద్రులను కలిసిన దాఖలాలు లేవని అంటున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే డిఆర్సీ, జిల్లా పరిషత్ సమావేశాలలో ఆయన చూద్దామన్నా కనిపించడం లేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త హడావుడి చేసిన కంచర్ల కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఓటర్లు అసహనం వ్యక్తపరుస్తున్నారు. అందుబాటులో ఉంటాడని గెలిపించుకుంటే జిల్లాలో కనిపించడమే మానేశాడంటూ ఆయన వ్యవహార శైలిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు తూర్పు రాయలసీమలో గెలుపొందినటువంటి కంచెర్ల శ్రీకాంత్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి నిరుద్యోగ సమస్యల మీద కానీ ఎక్కడ కనిపించడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో అతని పాత్ర ఎక్కడ వినిపించడం లేదు. ఆ ముత్కూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మండలం. స్థానికంగా ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, స్థానిక కార్మికులకు పని అవకాశాలు కల్పించాలని ఎక్కడో బీహార్ నుంచి, హిందీ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఉద్యోగస్తులను, కార్మికులను స్థానిక కంపెనీలోనే నియమించడం తగ్గించి స్థానికంగా ఉండే నిరుద్యోగులకు, కార్మికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం.